తిరుపతి శ్రీనివాసుడి ప్రసాదంలోనే ఎంత కల్తీ జరిగితే ఇక మనం తినే నిత్యావసర సరుకుల్లో వీటిలన్నిటిలో ఎంత కల్తీ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. తిరుపతి వెళ్దామంటే మనం ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటాం, ఎంత చేసుకుంటామో మనకు తెలుసు. కాలినడకన అంత పవిత్రతతో మెట్లెక్కి గుళ్ళో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రసాదం అనేది తీసుకొచ్చుకొని మన ఇంటి పక్కన వాళ్ళకి, మన రిలేటివ్స్కి, మన సార్స్కి అందరికీ ఇచ్చుకుంటూ ఉంటాము. కానీ అలాంటి దాంట్లోనే ఫిష్ ఆయిల్, పంది, బీఫ్ ఫ్యాట్ ఇలాంటివన్నీ మిక్స్ చేసి మనకి దేవుడి ప్రసాదంలో కలుపుతున్నారంటే ఇది ఎంత ఘోరం, ఇది ఎంత అరాచకం. ఇలాంటిది అసలు ఎవరికైనా జరిగిద్దా, ఎక్కడైనా జరిగిద్దా? దీనికి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు బాగుపడరు కన్ఫామ్గా. ఎందుకంటే ఇది అంత అరాచకమైన పరిస్థితి. కొత్త లడ్డులోనే కాదు, మీరు బయట తినే వస్తువులైనా 1-2 సార్లు మీరు ఆలోచించుకొని దాన్ని టెస్ట్ చేసుకొని ఇది వర్తా కాదా, క్వాలిటీతో ఉందా లేదా అని చెప్పేసి మీరు తినండి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ఇప్పుడు చూడండి, పవిత్రమైన లడ్డులోనే అలా జరిగిందంటే ఇంకా మన బయట ఉన్న ఇలాంటి జంతువుల మధ్య బతుకుతున్నాం మనం. చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి.